गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्त्यं भैक्षसमपीह लोके हत्वार्धकामास्तु गुरूनिहैव భుంజ్యా భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈరోజు మనం విన్న శ్లోకం భగవద్గీత 2వ అధ్యాయం నుంచి 5వ శ్లోకం. ఇందులో అర్జునుడు అంటున్నాడు, నా గురువుల్ని చంపి రాజ్యం గెలుచుకోవడం కన్నా నేను భిక్షాటన చేస్తూ జీవితం గడుపుతాను. వారు అర్ధకాములై ఉన్న వారు నాకైతే పూజ్యులు కదా. వారిని చంపి పొందే విజయం రక్తసిక్తమవుతుంది. ఇక్కడ అర్జునుడు ఒక యోధుడిగా కాదు, ఒక శిష్యునిగా మాట్లాడుతున్నాడు, ఒక మానవుడిగా మాట్లాడుతున్నాడు, ఒక మనిషిగా మాట్లాడుతున్నాడు. అర్జునుడు ఇక్కడ ధర్మాన్ని గమనిస్తున్నాడు. ఆ ధర్మాన్ని నిర్వర్తించడంలో మనస్సు ఎంత కృంగిపోతున్నదో మనకు తెలుస్తున్నది. వారు తప్పు చేస్తున్నా సరే, కానీ నేను వారిని చంపడం సరియేనా? నాకు దొరికే విజయం రక్తపాతం మీద ఆధారపడి ఉంటుంది. అది నిజమైన విజయమా? అసలు ప్రశ్న ఇదే. ప్రతి మనిషి ఒక మార్గం ఉంటుంది, కానీ ఆ మార్గంలో విలువలు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ నిర్ణయాలు మనల్ని కొన్నిసార్లు బాధించవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాలి, నిజమైన ధర్మం అనేది కొన్నిసార్లు మనసుకు నచ్చిన దారిలో వెళ్తుంది, కానీ అది సమాజానికి ఉపయోగపడుతుంది అంటే మనం అది చేయడం చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకం ద్వారా అర్జునుడు తన అంతరంగాన్ని బాహిర్గతం చేస్తున్నాడు. అతని వేదనలో మనం మన దుఃఖాన్ని చూస్తాం. అతని సందేహాలతో మన ఆత్మ సందేహాలు కనిపిస్తాయి. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మేము ముందుకు